మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన వివాహం నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో క్రికెటర్ స్మృతి మంతన కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెహందీ, హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫోటోలన్నింటినీ ఇదివరకే డిలీట్ చేశారు. పెళ్లి పెట్లెక్కడానికి 2 గంటల ముందు మంతన తండ్రి శ్రీనివాస్ గుండెపోటుకు గురికావడం, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల ఈ పెళ్లి నిరవధికంగా వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పెళ్లి గురించి షాకింగ్ పోస్ట్ పెట్టారు స్మృతి మందన. పలాష్ ముచ్చల్తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిపై సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని కోరారు. పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణాలను స్మృతి మందన వివరించలేదు. తనకు ప్రైవసీ కావాలని చెప్పారు. 2019 నుంచి లవ్లో ఉన్నారు స్మృతి మంతన, పలాష్ ముచ్చల్. ఈ జంటకు పెళ్లిపెట్టలు ఎక్కడం, మూడు బంధంతో ఒకటి కావడమే ఆలస్యం అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తన జీవితంపై చాలా ఊహాగానాలు వచ్చాయని, ఆ సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం అనిపించిందని చెప్పారు. ప్రైవసీని కోరుకునే మహిళనని, అలాగే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అన్ని ఊహాగానాలకు తెరదించాలనే ఉద్దేశంతోనే పెళ్లి రద్దయిందనే విషయాన్ని అధికారికంగా తెలియజేస్తున్నానని అన్నారు. పెళ్లిపై జరిగిన చర్చలు మానసిక వేదన కలిగించాయని మంతన స్పష్టం చేశారు. ఇప్పటికైనా కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అంటూ కూడా వేడుకున్నారు. మీరందరూ కూడా అలాగే చేయాలని కోరుతున్నానని ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చారు. దయచేసి ఇలాంటి సమయంలో 2 కుటుంబాల ప్రైవసీని గౌరవించి ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. క్రికెట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని, ఆ అంకితభావం చెక్కు చెదరలేదని మంతన తెలిపారు. వీలైనంత కాలం టీమిండియా కోసం ఆడటం, ట్రోఫీలు గెలవడానికి కష్టపడుతున్నానని, తన దృష్టి దీనిపైనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు తన ఆటపై ప్రభావం చూపబోవని, రెట్టించిన ఉత్సాహంతో దేశం తరపున క్రికెట్ ఆడతానని అన్నారు. ఇందులో రాజీ పడబోనని, ప్రైవసీకి అవకాశం ఇవ్వాలని పదే కోరారు.